దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, మీకు సిగ్గు కలుగుటకై ఇలాగు చెప్పుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ. సహవాస దోషం అండి. కొంతమందితో సహవాసం అది చాలా ప్రమాదకరమైంది. ఆ సహవాసము నుంచి ఎంత వీలైతే అంత త్వరగా పారిపోవడం మంచిది. చాలా సంవత్సరాలు మనం భరిస్తూ ఉంటాం, చివరికి రాజీ పడిపోయి బ్రతుకుతాం. దేవుడు మన విషయంలో కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనం ఒక జీవితకాలానికి కోల్పోతాం. మనం ఎప్పుడైతే రాజీ పడి బ్రతుకుతామో, ఇదెంత ప్రమాదకరం, ఇదెంత నష్టదాయకం, నిత్యత్వం అంతా మనం నష్టపోతాం. కొన్ని విషయాల్లో రాజీ పట్టడం మంచిదే, కానీ మన విషయములలో దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపడిన తర్వాత కూడా రాజీ పడటం అనేది అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. సహవాస దోషం అనేది అది చాలా ప్రమాదకరం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో కలిసి ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మ సంబంధులతో సహవాసం చేస్తే ఆత్మ సంబంధమైన లక్షణాలు మనకు అబ్బుతాయి, మనలో అంతకంతకు పెంపొందుతాయి.